దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 41వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైన దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాము. దావీదు యొక్క హృదయంలో ఆశ ఏంటంటే, తాను బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ దావీదునకు ఉన్నది. ఆ విషయమే దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నారు. నేను నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నిలబెట్టుము అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదా? మనము కూడా దేవుని సన్నిధిలో మన బ్రతుకు దినములన్నీ కూడా ఉండాలి, స్థిరపరచబడాలి, నిలిచి ఉండాలనే ఆశ మనకి ఉన్నది. మనము దేవుని సన్నిధిలో మన బ్రతుకు దినములన్నిట దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి? మనం ఆలోచన చేసినప్పుడు యథార్థత కలిగిన భక్తి, యథార్థత కలిగిన జీవితము దావీదు చేస్తా ఉన్నాడు. కనుకనే దేవుని సన్నిధిలో దావీదు యొక్క సంతతి స్థిరపరచబడినట్లుగా శాశ్వత కాలం కూడా దేవుని సన్నిధిలో దావీదు సంతతి వారు ఉన్నట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాము. ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాము. నిజమే కదండి? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉన్నట్లుగా దాన్ని స్థిరపరచుము, ఆశీర్వదించుము అని ప్రార్థన చేయటం మనం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో దావీదు యొక్క కుటుంబము బ్రతుకు దినములన్నిట సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఆకాశము భూమి ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి కారణం ఏమిటి? యథార్థత. పలు సందర్భాల్లో కూడా దేవుడు దావీదును ఉద్దేశించి, దావీదు యథార్థవంతుడు, యథార్థంగా ప్రవర్తించను అనే మాట మన బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే యథార్థత చాలా ప్రాముఖ్యమే ఉన్నది. మన మాటలో యథార్థత కనబడాలి, మన భక్తిలో యథార్థత కనబడాలి, మన కనుచూపులో యథార్థత కనబడాలి, మన నడవడిక, మన ప్రవర్తన అంతటి విషయంలో కూడా యథార్థత కనబడాలి. ఆ యథార్థత ఎవరిలైతే కనబడుతుందో యథార్థవంతులు దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారు. మరి దేవుని సన్నిధిలో ఉన్నవారికి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన వారికి, దేవుని సన్నిధిలో నిలిచిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నాయి. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది, ప్రశాంతత ఉన్నది. ఆయన సన్నిధిలో ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. కనుక ఈ మాటలు వింటున్న మనము సుఖంగా, క్షేమంగా ఉండినట్లు బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడాలి, దేవుని సన్నిధిలో నిలిచే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే యథార్థమైన భక్తి మనం చేయుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా బ్రతుకు దినములలో యథార్థమైన బ్రతికి మీ సన్నిధిలో మేము స్థిరపరచబడినట్లుగా, నిలిచినట్లుగా సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి కృపచూపమని ప్రార్థిస్తున్నాము. ఈ మాటలు విని ప్రార్థించుకున్న ప్రతి వారిని, మమ్మల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.